ఏ రోజు నేను హాని చేయాలనుకోలేదు. కేవలం నా కూతుర్ని ఇంటి కోడలుగా చేయాలని ఆశపడి వేణని బయట పెట్టాలనుకున్నాను తప్ప తనకు హాని తలపెట్టాలని మాత్రం కాదు. ఇప్పుడు నేను చేసిన తప్పకి నువ్వు తప్ప నన్నెవరూ కాపాడలేరు. నీ కాళ్ళు పెట్టుకుని బ్రతకలాడుతున్నాను. ఈ ఒక్క తప్పకి నన్ను క్షమించు. నన్ను బయటపడేసేయాలు. ఇంకెప్పుడు ఇలా తప్పుగా ఆలోచించను పార్వతి. నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను. పార్వతి, ఈ ఇంటి ఇల్లాలుగా నిర్ణయం నీదే. తను చేసిన తప్పుకి శిక్ష పడాలా వద్దా అనేది నీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. ఎస్ఐ గారు, ఇది మా కుటుంబ సమస్య. దయచేసి మీరు వెళ్ళిపోండి. మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ. ఈ విషయంలో ఎవరిపైనా కేసొద్దు. దయచేసి వెళ్ళిపోండి. మీ కుటుంబ సమస్యని అంటున్నారు కాబట్టి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇప్పుడు వెళ్ళినట్టు మళ్ళీ వెళ్తాననుకోకండి. వస్తాను. ఇక చాలు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇంకా ఆలస్యం చేయడానికి వీల్లేదు. కాబట్టి రింగులు మార్చడం కాదు, పంతులు గారిని పిలిపించి నేను ముహూర్తం పెట్టించి వీళ్ళకి ఖచ్చితంగా పెళ్లే జరిపిస్తాను. నీ ఇష్టమే మా ఇష్టం. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. నువ్వు చెప్పిందే కరెక్ట్ పార్వతి. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇద్దరికి వెంటనే పెళ్లి చేసేద్దాం. ఇంక ఈ విషయాన్ని మర్చిపోయి అందరూ రిలాక్స్ అవ్వండి. వెళ్ళు, వెళ్ళండి. ఓ వీణా, నువ్వు ఇలా బయటపడ్డాం చాలా అదృష్టం వీణా. చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఈరోజు కార్తీక్ లేకపోతే నువ్వు ఇలా సేఫ్గా వచ్చేదానివే కాదు. థ్యాంక్స్ కార్తీక్, వీణని కాపాడినందుకు. నువ్వు వీణ కిడ్నాప్ అయిందని ఎంత చెప్పినా ఇక్కడెవ్వరూ నీ మాట నమ్మలేదు. అలాంటిది ఈరోజు నువ్వే వీణని కాపాడి నువ్వెలాంటి వాడివో అందరికీ ప్రూవ్ చేశావు. వీణ, పద. నా మీదకొచ్చినా నేను భరించాను. తనకు న్యాయం జరుగుతుందని నా మనసును కూడా చంపుకొని తన సంతోషం కోసం సైలెంట్ అయిపోయాను. కానీ న్యాయం చేయకపోగా ఒక ఆడపిల్లకు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం ఈ ఇంట్లో వాళ్ళెవ్వరిని వదిలే ప్రసక్తే లేదు. ఇది నా మాట, సరస్వతమ్మ మాట కూడా. సరస్వతమ్మ మాట కూడా ఎప్పటికీ క్షమించదు. గుర్తుంచుకోండి. ఓహో, ఇదంతా సరస్వతి పని అన్నమాట. సరస్వతి, ఏంటర్రా తిండి తిప్పలు ఏవి లేవా? ఏవో జరిగాయని అందరూ కడుపులు మార్చుకుని కూర్చుంటారా? ఏదో ఒకటి సర్దుకుపోవటం అంటూ చెయ్యాలి కదా. ఏమంటారు? ఏమంటివి? జాతి నప్పుమున సూత సుతునకిందు నిలు అర్హత లేదందువా? ఎంత మాట. ఇది శక్ల పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం వెంటిది. అతి జుగుప్సాకరమైన నీ సంభవం వెంటిది. మట్టి కుండలు కుట్టిదివి కదా. నీదే కులము అట్టి ఏలా అశ్విత్ పితామహుడు గురుకుల ఉద్దుడైన ఈ శాంతనవుడు శివ సముద్రాల భార్యకు గంగా గర్భముని జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిద్దువేవయ్యా. మా వంశానికి మూల పురుషుడు అయిన వశిష్ఠుడు దేవవశైన ఓర్వశి పుత్రుడు కాదా? అతను పంచమి జాతి కన్య అయిన అరుంధతి అన్ను శక్తిని, ఆ శక్తి చండాలని అందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లపరుచు అయిన మస్తగింది ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాన్నైనా మా పితామహి అమ్మికతో మా తండ్రిని. మోక్ష, బాగా చెప్పావు. ఎక్కడ నేర్చుకున్నావు? ఎవరు నేర్పారు? మా స్కూల్ టీచర్.
రేపు మా స్కూల్ డేకి అందరం ఎవరికి వాళ్ళు కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. దాంట్లో నేనేమో ఇది చేస్తున్నా. అమ్మమ్మ నాకొక చెప్పు. ఏంటమ్మా అది? నాకు మహాభారతంలో ఒక డౌట్ ఉంది. వాళ్ళందరూ అన్న తమ్ముళ్ళ పిల్లలే అన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎందుకు కొట్టుకున్నారు? మనుషుల మధ్య స్వార్థం పెరిగిపోయినప్పుడు తమ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఏం చేసైనా గెలవాలి అనుకుంటారమ్మా. అలా గెలవాలి అనుకున్నటువంటి పట్టుదలలో కోపాలు, పగలు, ద్వేషాలు వస్తాయి. అవే యుద్ధానికి కారణాలు. అలా కురుక్షేత్ర యుద్ధంలో అంతటి సర్వనాశనం జరిగింది. శ్రీకృష్ణుని గాడ్ అంటారు కదా, గాడ్కి అన్ని ముందే తెలిసిపోతాయి కదా. మరి ముందే తెలిసిపోయిన గాడ్ ఒక్కొక్కరు మంచి వాళ్ళు చనిపోతున్నప్పుడు కాపాడు ఉండొచ్చు కదా. అభిమన్యుడు మంచివాడే కదా, ఆయన నీ కాపాడు ఉండొచ్చు కదా. అది వాళ్ళ కర్మ. కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఎవడ కర్మ వాడు ఖచ్చితంగా అనుభవిస్తాడు. కర్మఫలం అంటే ఏంటి? ప్రతి వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద నింద వెయ్యాలి, వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపించాలి అనుకుంటారు. కానీ తమ తప్పుల్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. తమని తాము దిద్దుకోవాలని ఎప్పటికీ అనుకోరు. అహంతో తప్పులు చేసుకుంటూ పోతారు. అది ధర్మం కానప్పుడు కర్మ అంటే చేసే పనిలో, వెళ్లే దారిలో అడ్డంకులను తీసుకొస్తుంది. కర్మ కాలితే చంపేస్తుంది కూడా. ఎదుటి వాళ్ళల్లో తప్పుల్ని ఎంచడం కన్నా మనం తప్పు చేయకుండా కర్మ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. న్యాయం మీద అన్యాయం దండయాత్ర చేసినప్పుడు చూస్తూ ఊరుకోవాలా? ఆనాడు పాండవులు కౌరవులు చేసింది తప్పు అని చెప్పడానికే కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు అన్న వరకే తెలుసు. రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు అన్నంతవరకే తెలుసు. కాని ఆ తర్వాత ఏం జరిగింది? అటు ఆ కుటుంబంలో, ఇటు ఈ కుటుంబంలో అందరూ సర్వనాశనం అయిపోయిన తర్వాత ధర్మరాజు ఏమన్నాడో తెలుసా? ఎవరికి ఏం చేసుకోవడానికి ఈ రాజ్యాన్ని గెలిచాను నేను. మా తమ్ముళ్ళందరూ మిగిలాము, మేము మిగిలాము. కాని మా తరపున ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ యుద్ధంలో నేను గెలిచినా ఓడిపోయినట్టే అన్నాడు. ఇన్ని రోజులు మహాభారత యుద్ధాన్ని ఒక యాంగిల్లోనే అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్పాక యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలుసుకున్నాను. మీకు మహాభారతం పట్ల ఇంత నాలెడ్జ్ ఉంటుందనుకోలేదు. నువ్వు చెప్పింది కరెక్ట్ పార్వతి. యుద్ధం వల్ల ఎప్పుడు నష్టమే జరుగుతుంది, శాంతి వల్ల మంచి జరుగుతుంది. అయినా ఇవన్నీ కథల్లోకి బాగుంటాయి. ఈ లోకనాథ్ ఓటమని ఎప్పటికీ అంగీకరించడం. అక్కడ సరస్వతి నా ఎత్తుకు పై ఎత్తు వేసి నన్ను దెబ్బ కొడుతుంది. కోట్ల ఆస్తిలో చాలా భాగం తన దగ్గరే ఉందని నన్ను బొమ్మను చేసి ఆడించాలనుకుంటుంది. చూస్తా దాని యుద్ధం ఎంతవరకో, ఇక్కడ ఈ పార్వతి సహనం, తెలివి ఎంతవరకో చూస్తాను. మా కొంపకి రాక్షసిలా తయారైంది. ఈ పార్వతి పోతే గాని సగం యుద్ధాలాగవు. అత్త మేనకోడళ్ళిద్దరూ ఈ ఇంటికి గుదిబండల్లాగా తయారయ్యారు. ఆ వీణకి తొందరలోనే మంగళం పాడి ఆ తర్వాత పార్వతి సంగతి చూస్తా.